ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ని వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామి గారు, మొన్నటి బడ్జెట్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఆల్మోస్ట్ 11 లక్షల కోట్లు డిప్లాయ్ చేశారు కదా. సో మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ మూవ్మెంట్ ఎలా ఉంది? ఏదన్నా కొంత కొలిక్ వచ్చిందంటారా ఈ అమౌంట్ డిప్లాయ్ చేసిన తర్వాత? టోటల్ బడ్జెట్ గవర్నమెంట్ అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు పెడుతుంది ఆల్మోస్ట్ 11 lakh crore అండి. అది మొత్తం రైల్వే కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మీద ఓవరాల్ ఉంటుంది బడ్జెట్. అండ్ ఈ బడ్జెట్ వల్ల ఎక్కువ మెజారిటీ బెనిఫిట్ పొందేది ఓవరాల్ థీమ్ అయితే మాత్రం ఇన్ఫ్రా థీమేనండి. ఓకే, అందులో ఇప్పుడు వరల్డ్ 5th బిగ్గెస్ట్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా అప్డేట్ అవ్వాలన్నమాట. కాబట్టి ముందు రోజుల్లో ఈ స్ట్రక్చర్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే చార్ట్స్ కూడా చాలా బులిష్గా ఉందండి. అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ టోటల్ సెక్టర్ మనకి లిటర్లీ అరౌండ్ 10 PE దగ్గర దొరుకుతుంది. అంటే వాల్యుయేషన్ పరంగా చాలా తక్కువలో దొరుకుతుంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. కంపేర్ టు 4-5 years బ్యాక్తో పోల్చుకుంటే టోటల్ సెక్టర్ ROE కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే EPS కూడా రీజనబుల్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి మనం LNT కావచ్చు, అది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, రెడీ టు బ్రేక్అవుట్ వన్ మోర్ టైం. NCC కావచ్చు 1 year హైలో ఉంది, రెడీ టు బ్రేక్అవుట్ అరౌండ్ 104 దగ్గర ఉన్నట్లు ఉంది. ర్యాంకీ కావచ్చు, అలాగే అపోలో హాస్పిటల్ కావచ్చు, చాలా స్టాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడానికి రెడీ అవుతున్నాయండి. అండ్ మనం ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్కి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే చార్ట్ చాలా బులిష్గా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ స్టాక్స్తో పోల్చుకుంటే ఇన్ఫ్రానే చాలా స్ట్రాంగ్ కనపడుతుంది చార్ట్స్ కూడా. కాబట్టి మనం కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అంటుంది దిస్ సెక్టర్ అనమాట. అండ్ టాప్ ప్రయారిటీ అయితే LNT చాలా స్ట్రాంగ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సిమెంట్ అల్ట్రాటెక్ చార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సిమెంట్ ఏరియాలో దాన్ని తీసుకోవచ్చు. ఈవెన్ టైర్ తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ లో అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈరోజు ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయింది ఈరోజు. అండ్ బాగా మార్కెట్ ఏంటంటే పోస్ట్ కరెక్షన్ తర్వాత మంచి అట్రాక్టివ్గా ఉందండి. లాస్ట్ 5 days టోటల్ మార్కెట్లో బ్రాడ్ బేస్డ్ ర్యాలీ జరుగుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే అవుట్ ఆఫ్ 3,700 కంపెనీస్లో 2,000 పాజిటివ్ బయాస్ మీద ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ 5 days నుంచి. కాబట్టి బాటం అవుట్ అయిపోయినట్టు అనుకోవచ్చు మనం టోటల్ ఓవరాల్ స్టాక్స్ని. ఏదైనా సరే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే మంచి డీప్ డిస్కౌంట్లో ఉన్నాయండి. అంటే పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అయితే. అండ్ హిస్టారికల్ డేటాతో పోల్చుకుంటే రీజనబుల్ PE దగ్గర ఉన్నాయి. అండ్ ROE పెరుగుతున్నాయి. అండ్ కంపెనీ యొక్క EPS పెరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాకప్ ఉంది. కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు పోద్ది. అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ టైం కాబట్టి గవర్నమెంట్ ఇంకా కన్జంప్షన్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఈ ఏరియా ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఇది వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఇన్ఫ్రా థీమ్ అనేది పెద్ద థీమ్ అండి నెక్స్ట్ డెకేడ్. ఎందుకంటే ఇప్పటికే ఇండియా చాలా వెనకబడి ఉంది. మనం ఏదో వందే భారత్ ట్రైన్స్ 10-12 పెట్టగానే మురిసిపోతున్నాం. కానీ వేరే కంట్రీలో అయితే ఆల్రెడీ 300 miles per hour లాస్ట్ డెకేడ్ నుంచి పరిగెడుతూనే ఉన్నాయి ట్రైన్స్. కాబట్టి ట్రైన్స్ కావచ్చు, లేకపోతే షిప్పింగ్ కావచ్చు, లాజిస్టిక్స్ మొత్తం ఓవరాల్ రీడిఫైన్ అవుతుంది మొత్తం థీమ్. ఎందుకంటే పర్టికులర్గా లాజిస్టిక్స్ ఏంటంటే వరల్డ్ వైడ్గా టోటల్ ప్రొడక్షన్ కాస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ హార్డ్లీ 8% ఉంటుందండి వరల్డ్ యావరేజ్. ఇండియాలో 16% ఉంది. అంటే గవర్నమెంట్ దాన్ని ఆ ఇండస్ట్రీని కాంపిటేటివ్గా తయారు అవ్వాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే. అండ్ లాజిస్టిక్స్ సెక్టర్స్ని బాగా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్లు ఇంకా వైడెన్ అవుతాయి, ఇంకా పెద్ద నేషనల్ హైవేస్ తయారవుతాయి, మెట్రోస్ రెడీ అవుతాయి. అంటే డెడికేటెడ్ క్యారిడర్స్ కడుతున్నారు సపరేట్గా గూడ్స్ బళ్ళ కోసం. వాటి వల్ల ఈ మూమెంట్ స్పీడప్ అవుతుంది. అండ్ సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఏరియాలో పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో ఆ పార్టిసిపెంట్స్ ఏదైనా సరే పెద్ద ఎత్తున మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఫస్ట్ అందరూ గుర్తొచ్చేది ఆబ్వియస్గా సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కువ గుర్తొస్తుంది. అయితే మరి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఐరన్ అండ్ స్టీల్ కూడా ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ అండ్ సిమెంట్, పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ ఇవన్నీ కలిపి అండర్ ఇన్ఫ్రా థీమ్ కింద వస్తాయండి. సో మరి ఇప్పుడు స్టీల్ పరిస్థితి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఉన్నారు. కాబట్టి
మరి అంటే అది కూడా ఎంతవరకు ముందుకెళ్ళే ఛాన్స్ ఉందంట? స్టీల్ ఏంటంటే వరల్డ్ వైడ్ దాన్ని బట్టి చూడాలండి. పక్కన చైనా మార్కెట్ ఫుల్ ప్లెజ్డ్ ఓపెన్ చేశారు, అది రన్ అవుతుంది కాబట్టి డిమాండ్ చైనా నుంచి కనుక వస్తే స్టీల్ డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వరకు రిసెషన్ ఫియర్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయకపోవచ్చు. అందుకని మెటల్ స్టాక్స్ వరకు చూసుకుంటే యావరేజ్ మీద బేరిష్గా కనబట్టలేదు కానీ బట్ ఇంకా కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా సపరేట్గా మెటల్స్ అనే థీమ్ తీసుకోకుండా జనరల్ ఇన్ఫ్రా తీసుకోవటం బెటర్ అనమాట. ఐరన్లో ఐ లైక్ ఎన్సీసీ బాగుంది చార్ట్, రామ్కి బాగుంది, ఎల్ఎన్టీ చాలా బాగుంది చార్ట్, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్. అండ్ కొన్ని హాస్పిటల్ అపోలో హాస్పిటల్ చార్ట్ చాలా బాగుంది, మంచి డిస్కౌంట్లో కూడా ఉంది. అండ్ టైర్ కంపెనీస్లో బాలకృష్ణ కావచ్చు లేదా ఎంఆర్ఎఫ్ కావచ్చు బాగున్నాయి. అన్నీ లాస్ట్ 3 months నుంచి కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ అయింది కదా, మంచి బాటమ్ ప్రైస్లో ఉన్నాయండి. అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ 22% డిస్కౌంట్ ఉంది ఆల్ టైమ్ హైలో ఉంది. భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 years నుంచి కన్సల్టేట్ అవుతుంది. మొత్తం టోటల్ మార్కెట్ చాలా అట్రాక్టివ్గా ఉందండి. కాకపోతే హరీగా ఈ మార్కెట్ మూవ్ అవుతాయి అంటే కాకపోవచ్చు, ఎందుకంటే ఒకటి ఎలక్షన్స్ ఇయర్, సపరేట్గా మూవ్ అవటానికి ఉండదు. ఎక్కువసార్లు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన 10 సార్లు ఏంటంటే ఎఫ్ఐఎస్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే పాలసీలు చేంజ్ అవుతాయేమో వెయిట్ అండ్ వాచ్లా చూస్తారు. రెండోది పక్కన ఉన్న చైనా అండ్ హాంకాంగ్ నీకు 3P 4Pకి దొరుకుతున్నాయి స్టాక్స్, అక్కడితో పోల్చుకుంటే ఇండియా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. అండ్ మూడోది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇండియాలో అదే ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో అనుకుంటే వడ్డీ రేట్లు 6.5 దగ్గర ఉంది, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా 6 దగ్గర తక్కువేం లేదు ఇక్కడ. ఓకే, సో అందుకని ఎంతకంత ఇంటర్నల్ కన్జంప్షన్ బాగా ఉంది కాబట్టి మూవ్ అవుతుంది. కానీ బట్ బయట నుంచి అమౌంట్ వచ్చేంతవరకు కూడా మార్కెట్ సైడ్వేలో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 1 week జరిగిన ర్యాలీ సైడ్వే మార్కెట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా. కాబట్టి మార్కెట్ 1 year రూట్లో వెళ్ళదు, కానీ నెక్స్ట్ 1 year మంచి క్వాలిటీ స్టాక్స్ కనుక మనం తీసుకుంటే అండ్ 2024 డెఫినెట్లీ బిలాంగ్స్ టు మంచి బుల్ మార్కెట్. ఎప్పుడైతే నిఫ్టీ 2-3 years ఫ్లాట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ నెక్స్ట్ మినిట్లో ఇయర్ ఆల్మోస్ట్ 30 to 40% ర్యాలీ ఉంటుందండి. ఇప్పుడు నిఫ్టీ యావరేజ్ PE ప్రస్తుతానికి 20% 20 PE దగ్గర నడుస్తుందండి. 20 PE దట్స్ వెరీ రీజనబుల్ PE అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్తో పోల్చుకుంటే అది డిస్కౌంట్ PE అనమాట. ఎప్పుడైనా నువ్వు 20 PE బిలో తీసుకుంటే నిఫ్టీ 3 years యావరేజ్ రిటర్న్స్ 50% అండి. అందుకని నెక్స్ట్ 3 yearsలో యావరేజ్ మీద నిఫ్టీ 50% పోవడానికి రెడీ అవుతుంది. అది ఈ ఇయర్ని ఇమీడియట్లీ బద్దు నెక్స్ట్ ఇయర్ బద్దు మనం చెప్పలేం, కానీ బట్ ఓవరాల్గా అయితే రిస్క్ రివార్డ్ ఇస్ ఫేవరబుల్గా ఉంది మార్కెట్. సో 20 PE దగ్గర ఎంటర్ అవ్వచ్చు మనం. సో మొత్తంగా నెక్స్ట్ 3 to 4 yearsకి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి అంటే ఎంతో కొంత మన పోర్ట్ఫోలియోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కొంత పెట్టుకోవడం మంచిది అంటారు. నెక్స్ట్ 3 to 4 years అది కూడా లాంగ్ టర్మ్ డెఫినెట్గా. ఎందుకంటే ఏదైనా మంచి స్టాక్ అంటే చెప్పాలంటే సింపుల్గా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళే ముందు ఎంచక్క 1 year హై స్టాక్స్ మీరు మెన్షన్ చేశారు, 50 weeks హై స్టాక్స్ లిస్టు డెఫినెట్గా వస్తాయి. ఆ స్టాక్స్ కనుక టూ మచ్ గ్రీన్ వాల్యూమ్ కనుక వస్తుంది అంటే డెఫినెట్గా దాంట్లో ఏదో మ్యాటర్ ఉన్నట్టు లెక్క. ఎందుకంటే 1 year హై దగ్గర కూడా అంత హ్యూజ్ క్వాంటిటీ కొనాల్సిన అవసరం రిటైలర్స్ రాదు, ఇన్స్టిట్యూషన్స్గా ఉంటుంది. వాళ్ళైతే బల్క్లో పర్చేజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరేలాగా ఉంటాయి. అందుకని వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆ ట్రెండ్స్ తెలుసు, వరల్డ్ వైడ్గా గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కడ చేయబోతుందో తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి 50 weeks హై దగ్గర ఉన్న స్టాక్స్ లిస్ట్ గ్యాదర్ చేసుకుంటే ఎక్కువ స్టాక్స్ నీకు ఇన్ఫానే కనబడతాయి, హైలలో ముందు పడే ఛాన్స్ ఎక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. రైట్.